ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క 5 గంటలకు చేరి వచ్చినటువంటి సమయం మీకు అయింది కనుక మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థన దేవదాన అంకులు బొంబాయి నుంచి అంకులు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అంకుల్ వందనాలన్నా. వందనాలు అంకులు. ప్రారంభ ప్రార్థన. ఓకేనా. చేరి వచ్చిన పెద్దలకు, పరిచారకులకు, దైవజనులకు, సహోదర సహోదరులకు అందరికీ వందనాలు తెలియజేస్తాను. ప్రేమామయుడమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన రాజా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాలమున మీ పాసంలో చేరటానికి మీ కృపా సహాయం మాకు అనుగ్రహించి ప్రభువా, ఉదయమని మీ కృపలతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4359వ దినానికి మమ్మల్ని నడిపించినందుకే స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఇట్టి రీతిగా నిర్విరామంగా మరి కొనసాగిస్తున్న ఈ జూమును కొనసాగిస్తున్న మీ దాసులు దైవజనులైన బర్నబాసన్ గారిని బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి కూడికను ప్రారంభిస్తుండగా ప్రభా మీరే అధ్యక్షత వహించి మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి, మరి ఈ కూడికను నడిపిస్తున్న మీ దాసులు ప్రభా మరికొంట యేసుదాస్ గారిని బట్టి కూడా వందనాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, చక్కగా నడిపించడానికి మీ కృపా జ్ఞానం దయచేసి మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడే వారిని మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం. వాక్యం అందించు మీ దాసులు వెంకటరమణ గారిని బట్టి కూడా వందనాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారిని మీరు బలపరిచి కావలసిన మాటలు ఆయన నోట ఉంచి మాకు కావాల్సిన రీతిలో ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడి మేము పొందమని, ఈ దినదీవులతో నింపమని, చేరి వచ్చిన ప్రతి వారిని మీ కృపాస్తాలకు అప్పగించుండగా ప్రతి వారిని కుటుంబాన్ని ప్రతి వారిని మీరు దీవించి మేము పొందమని, రావాల్సిన వారిని త్వరగా రాజేసి మేము పొందమని, ఇచ్చిన వాతావరణం బట్టి స్తుతులు తెలుసు. మీరు చేస్తున్న మేళ్ళు ఉపకారం బట్టి స్తుతిస్తూ మా కొరకై అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని ధారపోసి మమ్మల్ని అందరినీ మీ ప్రియ బిడ్డలుగా చేసుకున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసినట్టు అందరికీ వందనాలు. అంకులు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కాన్ఫరెన్స్ తరఫున మరి మన మధ్యన ఉన్నటువంటి సల్మాన్ రాజు గారు చీరాల మరి పాట పాడతారు. మరి అన్నగారు ఉన్నారన్నా? ఉన్నా అన్న ఓకేనా. ఒక ప్రత్యేకమైనటువంటి స్తుతి పాటను ఉదయకాల సమయంలో పాడుచూ ఉండగా నాతో కలిసి అందరూ ఈ కీర్తనను పాడాలని తెలియజేస్తూ ఉన్నాను. నీ వంటి వారెవరు, నీకు సాటి ఎవరు, వేల్పులలో నీ వంటి వారెవరు, నీవే అద్వితీయ దేవుండవు, నీవే అద్వితీయ దేవుండవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతి కీర్తనను బట్టి పూజార్హుడా, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతి కీర్తనను బట్టి పూజార్హుడా, ప్రేమించేదం పూజించేదం ప్రణుతించేదం ప్రచురించేదం, ప్రేమించేదం పూజించేదం ప్రణుతించేదం ప్రచురించేదం,
నీ వంటి వారెవరు, నీకు సాటి ఎవరు, వేల్పులలో నీ వంటి వారెవ్వరు. గంధవర్గము కన్నా గోమేధికము కన్నా, గంధవర్గము కన్నా గోమేధికము కన్నా, ధాన్య ద్రాక్షల కన్నా ధన్యుడవు మా ప్రభువా. ధాన్య ద్రాక్షల కన్నా ధన్యుడవు మా ప్రభువా. ప్రేమించేదం, పూజించేదం, ప్రణుతించేదం, ప్రచురించేదం, ప్రేమించేదం, పూజించేదం, ప్రణుతించేదం, ప్రచురించేదం. నీ వంటి వారెవరు, నీకు సాటి ఎవరు, వేల్పులలో నీ వంటి వారెవ్వరు. సర్వములో సర్వంబు సర్వాధిపతి నీవు, సర్వములో సర్వంబు సర్వాధిపతి నీవు, సర్వ సంపన్నుడవు సర్వసమర్థుడవు, సర్వ సంపన్నుడవు సర్వసమర్థుడవు. ప్రేమించేదన్, పూజించేదన్, ప్రణుతించేదన్, ప్రచురించేదన్. నీ వంటి వారెవరు, నీకు సాటి ఎవరు, వేల్పులలో నీ వంటి వారెవ్వరు. ఊహలకు మించితివి, వర్ణనకు మించితివి, ఊహలకు మించితివి, వర్ణనకు మించితివి, ఛాయలకు మించితివి, ప్రణమిల్లి కీర్తింతు. ఛాయలకు మించితివి, ప్రణమిల్లి కీర్తింతు. ప్రేమించేదన్, పూజించేదన్, ప్రణుతించేదన్, ప్రచురించేదన్. నీ వంటి వారెవరు, నీకు సాటి ఎవరు, వేల్పులలో నీ వంటి వారెవ్వరు. నీవే అద్వితీయ దేవుండవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతి కీర్తనను బట్టి పూజారుడా. పరిశుద్ధతను బట్టి మహనీయుడా, స్తుతి కీర్తనను బట్టి పూజారుడా. ప్రేమించేదన్, పూజించేదన్, ప్రణుతించేదం, ప్రచురించేదం. నీ వంటి వారెవరు, నీకు సాటి ఎవరు, వేల్పులలో నీ వంటి వారెవ్వరు. అయ్యా వందనాలు. మంచిది, సంతోషం. సల్మాన్ అన్న గారికి పాట పాడినందుకు చాలా వందనాలు. చక్కని పాడగలిగి ఉన్నారు. మరి సమయానికి వచ్చాము. వాక్యము కొరకు మన మధ్యలో ఉన్నటువంటి యేసోపన్న, మన మధ్యలో వాక్యం పరిచయ కొరకు సేవకులు యేసోపన్న ప్రార్థన చేస్తారు. యేసోపన్న, యేసోపన్న అన్న ఆక్యపోగు యేసోపన్న. అవునవునన్న, వందనాలన్నా. వందనాలన్న. ప్రార్థన చేయండి అన్న. మహాగణుడైన మా తండ్రి, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, నిరంతరము స్తోత్రార్హుడవైన మా తండ్రి, ఉదయ కాలమున ప్రభ మాకిచ్చిన శ్రేష్టమైన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా నాయన మీరు ఇచ్చినటువంటి మరి ఆయుష్కాలము మరి యొక్క దినమును బట్టి మా జీవితంలో ప్రభ
ఆయన మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి, మేలును బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో జూమ్ మీటింగ్‌లో మీ దాసులు ప్రభువా, దైవజనులు, పెద్దలు, ప్రభువా, సహోదరి, సహోదరులు, పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. గత రాత్రంతా మమ్మల్ని కాపాడి ఉదయకాలంలో లేవనెత్తి వేకువజామున ప్రభువా, నీ యొక్క ప్రభువా నామమును బట్టి కూడుకోవడానికి మీ ఇచ్చిన శ్రేష్టమైన సహవాసమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేకులు ప్రభువా మా మధ్యకు వచ్చి వాక్యం అందిస్తూ ఉండగా ప్రభువా, వాక్య ప్రకారము ప్రభు మేము జీవిస్తూ ముందుకు సాగటం మీ కృప దయచేయండి. చేరి వచ్చిన వారందరిని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఆరోగ్యములతో నింపండి ప్రభు. బర్నబాసనను బట్టి స్తోత్రములు, కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభు ఒక చోటికి నాయన ఆన్లైన్లో చేర్చడానికి జూమ్ మీటింగ్ ద్వారా మీ దాసుడు మరి ప్రభు ఎంతో ప్రయాసలతో కూడినటువంటి మరి ప్రభు ప్రతి విషయంలో ఆయన మీరు తోడుగా ఉండి మీ దాసుని బలపరిచి నడిపిస్తున్నందుకై స్తోత్రములు. మరి ఈ దినం వాక్యం అందించడానికై ప్రభా నీ దాసులు ప్రభా, పెద్దలు, మరి మీ సేవకులు ప్రభా మా ముందుకు వచ్చి ప్రభా మరి వెంకటరత్నమన్న గారు ప్రభా నాయన మరి వాక్యం అందిస్తూ ఉండగా మీరే మహిమ పొందండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నీ యొక్క జూమ్ మీటింగ్ నడిపిస్తున్నటువంటి మరి ప్రభా యేసుదాస్ అన్న గారిని బట్టి స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన చేసినట్టు దేవదానముఖులు బట్టి స్తోత్రాలు ప్రభా. పాట పాడి వినిపించినటువంటి సొలొమోన్ అన్న గారిని బట్టి, సొలొమోన్ రాజన్న గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికని మీరు నడిపించి మహిమ పొందమని, వాక్యం అందిస్తున్న మీ దాసుని బలపరచమని, అనేకమైన సంగతులు మాకు బోధించి వినిపించి ప్రభా వాక్యానుసారంగా మేము కూడా జీవించుటకు మీ కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ఈ యొక్క కూడిక ఎటువంటి అంతరాయం లేకుండా జరిగించి మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి జోసఫన్న గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయంలో మరి చేరి వచ్చినటువంటి మనము మరి ఆ యొక్క వాక్యం కొరకు మనం చాలా శ్రద్ధగా విందాం. అందరం మీట్లో ఉండి మరి ఇక్కడ ఏమి డిస్టర్బెన్స్ లేకుండా మరి దేవుని మాటలు వినపడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మరి దేవుని మాటలు ఆలకించవలసిన వారమే ఉంటున్నాము. ఈ సమయంలో అనంతపురం నుండి మరి వెంకటరమణ సార్ గారికి ప్రభునామమున మరి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. వాక్య పరిచర్య చేయాలని 6:10 వరకు మరి సారు వెంకటరమణ సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. 6:10 వరకు చెప్పండి సార్. వందనాలు సార్. వందనాలు. స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేసిన ఓకే. అందరికీ ప్రేమ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. 6-7 చదువుతాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన్ను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, మీ స్తోత్రములు. అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామమును జ్ఞాపకం చేసుకుని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గత కాలం అంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి ప్రతి విధమైన కీడు ఆపద నుంచి తప్పించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు దేవా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభువా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి అనుదినము మీరు అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి మీ స్తోత్రములు. ఈ సమయంలో మీ వాక్యాన్ని బోధించనై ఉండగా
మీరు నాతో ఉండండి, వినే వారందరితో మీరు ఉండమని యేసునామంలో వేడుకుంటున్నాము నాయన. మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన వారందరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. యేసు వారి శిలువ క్రింద, ఆయన రక్తం కింద మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఆటంకపరిచే చీకటి అంధకార వ్యతిరేక శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి దూరపరుస్తూ ఉండగా పరలోకం నుంచి బంధించి దూరపరచమని వేడుకుంటున్నాం. మీరే నాతో మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, మాకు ఆశీర్వాదకరంగా ఈ ధ్యానాలు చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం, ఎందుకు కొంతమంది మొదటి క్రిస్మస్ ను కోల్పోయారు? వై సమ్ పీపుల్ మిస్డ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఫస్ట్ క్రిస్మస్. ఎందువలన కొంతమంది మొదటి క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలను కోల్పోయారో మనము కొంతసేపు ధ్యానిస్తాం. ప్రారంభం నుంచి కూడా, మొదటి శతాబ్దం నుంచి కూడా చాలా మంది క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలను అనేక కారణాలను బట్టి వారు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మొదటి శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు కూడా మానవుల యొక్క ప్రవర్తనలో పెద్ద మార్పు అనేది చోటు చేసుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కాబట్టి చాలా మంది క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోతున్నారు. అలాగూ కోల్పోయినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి వచ్చి సత్రం యొక్క యజమాని. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం, సత్రములో వారికి స్థలం లేనందున ఆయన్ను పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని ఇక్కడ మనము గమనిస్తున్నాం. ఆయనకు పశువుల తొట్టిలో స్థలము లేదంటే, ఆయనకు సత్రములో స్థలము లేదంటే ఆ సత్రం అనేటటువంటిది ఉచితము కాదని, అది డబ్బు పెట్టి కొనాలి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సత్రం యొక్క యజమాని నిండు చూలాల గర్భవతి అని మరియను జ్ఞాపకం చేసుకోకుండా ఆ సత్రంలో స్థలము ఆమెకు ఇవ్వలేదు. కాబట్టి అతను చెడ్డవాడని, దుర్మార్గుడని అనడానికి వీల్లేదు. కానీ అతని యొక్క లోపం ఏంటంటే, అతను చాలా బిజీగా, తీరిక లేకుండా ఉండేటటువంటి వాడు. ఆ యొక్క సత్రాన్ని క్లీన్ చేయడం అయితేనేమి, అతిథులకు ఏర్పాట్లు చేయడం అయితేనేమి, మర్యాదలు చేయడం అయితేనేమి, ఈ విధంగా అనేక విషయాలను బట్టి అతని తీరిక లేకుండా ఉన్నారు. అతని యొక్క మనసు ధన, కనుక, వస్తు, వాహనాల పైన ఉంది. భౌతికమైన విషయాలపైన అతని మనసు ఉంది. కాబట్టి దేవుని గురించి కాబట్టి ఆలోచించడానికి కూడా అతనికి ఏమాత్రము సమయము లేనటువంటి పరిస్థితులని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు కూడా అనేకులు తీరిక లేకుండా ఉన్నారు. చాలా మంది యొక్క పరిస్థితి ఏమిటంటే, చాలా బిజీగా ఉన్నారు. ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, రకరకాలైనటువంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, సమస్యల ద్వారా చాలా మంది తీరిక లేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని గురించి ఆలోచించడానికి తీరిక లేదు, ప్రార్థన చేయడానికి, సువార్త ప్రకటించడానికి తీరిక లేదు, దేవునితో సమయాన్ని ఏకాంతంగా గడపడానికి తీరిక లేదు. అయితే అనవసరమైనటువంటి వాటిపైన, అప్రధానమైనటువంటి వాటిపైన ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. డబ్బును, వనరులను, సమయాన్ని అనవసరమైనటువంటి వాటిపైన కేటాయిస్తున్నారు. మనం గమనిస్తే ఈ ఆధునిక సమాజంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, కొంచెము తీరిక దొరికినా కూడా చాలా మంది సెల్ ఫోన్ ద్వారా, తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, ఆ విధంగా ఇన్స్టాగ్రాము, ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయాన్ని వారు కేటాయించి సమయాన్ని వృధా చేస్తున్నారు. కానీ దేవునితో ఏకాంతంగా సమయాన్ని గడపడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైన సహోదర, సహోదరి, ఆ యొక్క సత్రములో యేసు ప్రభు వారికి స్థలము లేకుండా పోయింది. అయితే నీ హృదయంలో ఆయనకు స్థలం ఉందా? నీ హృదయంలో ఆయనకు స్థలం ఇస్తే, నీ హృదయంలో ఆయనకు చోటునిస్తే, ఆయన్ని నీవు చేర్చుకున్నట్లయితే నీ జీవితాన్ని మారుస్తాడు. నిన్ను ప్రయోజనకరమైనటువంటి వానిగా
ఆయన చేస్తాడని గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఆయన నీ హృదయంలో ప్రవేశిస్తే నీ జీవితము ఫలభరితము అవుతుంది, అన్ని విధాల అందరికీ ఆశీర్వాదకరం అవుతుంది. నీకు నీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అదే సమయంలో ఇతరులు కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. కాబట్టి ఆ సత్రం యొక్క యజమాని బిజీగా ఉండడం వల్ల మొదటి క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలను కోల్పోయారు. నీవు కూడా బిజీగా ఉండడం వల్ల అనేకమైనటువంటి క్రిస్మస్ ఆశీర్వాదాలను నీ జీవితంలో కోల్పోతున్నావేమో, సంతోషాన్ని కోల్పోతున్నావు, దీవెనకరమైనటువంటి పరిస్థితులను కోల్పోతున్నావేమో. ఆలోచించాలి, పద్ధతిని మార్చుకోవాలని దేవుని యొక్క ప్రేమను బట్టి అందరికీ మనవి చేస్తున్నాను. ఈ యొక్క తీరిక లేకుండా పోవడం, చాలా చాలా బిజీగా ఉండడం అనేటటువంటిది ఆత్మీయతకు ఒక గొప్ప శత్రువు. అంటే దేవునికి సమయము ఇవ్వలేనంత బిజీగా నీవు ఉన్నావంటే జీవితము గాడి తప్పిపోతుందని గమనించాలి. దేవునికి సమయం ఇవ్వలేని బిజీగా ఉన్నటువంటి వారు దేవునికి దూరం అయిపోతున్నారని గ్రహించాలి. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతారో వారు కష్టాలకు, శ్రమలకు, వ్యాధులకు, సమస్యలకు, విపత్కరమైన పరిస్థితులకు, ఆపదలకు వారు దగ్గరవుతున్నారు అని గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి వారు సైతాను చేతిలో ఎరగా మారబోతున్నారు అని సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఎవరు బిజీగా ఉండి దేవునికి సమయం ఇవ్వకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ దేవునికి సమయం ఇవ్వాలి, వనరులు దేవునికి కేటాయించాలి, దేవుని సేవలో వాడబడాలి. జీవితము విలువైనటువంటిది, అనవసరమైనవి, అప్రాధాన్యమైనటువంటివి వాటి ద్వారా జీవితాన్ని త్యాగం చేసుకోకూడదని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. మరి మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయిన మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో మనము ఈ విధంగా గమనిస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన్ను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి అని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలను కోల్పోయిన మరొక వ్యక్తిని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం, హేరోదు రాజు. హేరోదు రాజు యేసు ప్రభు యొక్క జనన వార్త విన్న వెంటనే చాలా కలవరపడినాడు, చాలా భయపడినాడు. మరొక రాజు పుట్టాడంటే తన రాజరికానికి ముప్పు వస్తుందని, మరొక రాజు పుట్టాడంటే తన సింహాసనానికి ముప్పు వాటిల్లుతుందని చాలా భయపడము, కలవరపడము జరిగింది. భయపడుతూ, అసూయపడుతూ ఈ యొక్క హేరోదు హింసకు దిగడం జరిగింది. అంటే ఆ యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 2 సంవత్సరాల నుంచి అంతకు లోపల పిల్లలందరినీ చంపించేశాడు. తన రాజరికానికి ముప్పు కలుగుతుందని తన సొంత కుమారులను కూడా ఇద్దరిని చంపించాడు, ఇంకా బంధువులను చంపించాడు, ఇంకా యెరూషలేములో ఉండేటటువంటి ప్రముఖులందరినీ చంపించాడు. ఒకే ఒక కారణం ఏంటంటే, నా రాజరికానికి ఎవరు పోటీ ఉండకూడదు, నా సింహాసనానికి ఎవరు పోటీ ఉండకూడదు, సదాకాలం నేనే రాజ్య పరిపాలన చేయాలి అనే ఒక నియంతగా ఈయన వ్యవహరించాడని మనము చూస్తున్నాము. అంటే జ్ఞాపకం చేసుకున్నాం, ఈ యొక్క హేరోదు రాజు అంత క్రూరత్వంగా ఎందుకు ప్రయత్నించాడంటే ఒకటే ఒక కారణం ఏమిటంటే, అతని యొక్క మనసు భౌతికమైనటువంటి సంపద పైన ఉండడం, భౌతికమైనటువంటి రాజరికం పైన, సింహాసనం పైన మనసు ఉండడం, ఇంద్రియ సుఖాల ద్వారా సంతోషాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని పొందాలని ఆశించడం. ప్రేమైన సహోదర సోదరులారా గమనించండి, ఎవరైతే ఇంద్రియ సుఖాల ద్వారా శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని పొందాలని ఆశిస్తారో, భౌతిక సంపద ద్వారా ధన కనక వస్తు వాహనాల ద్వారా సంతోషాన్ని, శాంతిని, సంతృప్తిని సాధించాలని ప్రయత్నం చేస్తుంటారో వారు ఎప్పటికి కూడా
విజయం సాధించలేరు. కాబట్టి ఈ భౌతిక సంపద ద్వారా శాశ్వతమైన సంతోషం, సమాధానము ఎవరికి లభించదని గ్రహించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజు బహు క్రూరుడుగా అనేక మంది నిస్సహాయులను, విలువలేని వంటి వారిని చంపేశాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రం ఏమీ చేయలేకపోయాడు. గమనించండి. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన సత్యాన్ని గమనించాలి. దేవుడు నిన్ను కాపాడదలుచుకుంటే లోకములో ఎంతమంది మనుషులు నీకు హాని చేయాలని ప్రయత్నం చేసినా కూడా వారు విజయము సాధించలేరు. ఏ శక్తులు కూడా నీ పైన విజయాన్ని సాధించలేవు. దేవుడు నిన్ను కాపాడాలనుకుంటే ఎవరు కూడా కాపాడకుండా దేవుణ్ణి అడ్డుకోలేరు. ఈ సత్యాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. హేరోదు రాజు అనేకులను చంపాడు, అయితే అతను కూడా చనిపోయాడు. కొంతకాలానికి అతను కూడా చనిపోయాడు కానీ అతని యొక్క హింసా ప్రవృత్తి అనేటటువంటిది చనిపోలేదు. శతాబ్దాలు జరుగుతున్నా కూడా అతని యొక్క ప్రవృత్తి, అతని యొక్క జీవిత విధానము, అతని యొక్క లక్షణాలు సమాజంలో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆ హింసా ప్రవృత్తి అనేటటువంటిది కొనసాగుతూనే ఉంది. ఈనాడు కూడా మనుషులకు మధ్య కలహాలు, మనుషులకు మధ్య శత్రుత్వాలు, దేశాలకు మధ్య శత్రుత్వాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా ఘర్షణలు, ఇవన్నీ కూడా ఆ హింసా ప్రవృత్తి వల్లే జరుగుతున్నాయని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ యొక్క హేరోదు యొక్క మనస్తత్వము ఏంటంటే దేవుణ్ణి లెక్క చేయనటువంటి మనస్తత్వం, దేవుణ్ణి ధిక్కరించేటటువంటి మనస్తత్వం. సమస్తము నాకే తెలుసు, నా యొక్క మాటే నెగ్గాలి, నా యొక్క అధికారమే నిలబడాలి, శాశ్వతంగా నేనే సింహాసనం పైన కూర్చొని ప్రజలను అధికారంతో పరిపాలించాలి అనేటటువంటిది హేరోదు యొక్క మనస్తత్వం. దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోనటువంటి వాడు హేరోదు, దేవుని లెక్క చేయనటువంటి వాడు హేరోదు. కాబట్టి ఈనాడు కూడా చాలా మంది ప్రపంచంలో దేవుణ్ణి లెక్క చేయనటువంటి వారు ఉన్నారు. సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు, సొంత కోరికలు, సొంత పద్ధతులు, సొంత విధానాలతో నా మాయటై నెగ్గాలి అని, కాబట్టి నేను ఏం కోరుకుంటానో అవి జరగాలి అని, దేవుడు నా ప్రతి అవసరాన్ని తీర్చాలని, నేను ఏం కోరితే అది తీరిస్తే దేవుడు మంచి దేవుడు, లేకుంటే చెడ్డ దేవుడు అనేటటువంటి యొక్క ఆలోచన విధానము మనసులో చాలా మందిలో నాటుకొని పోయింది. ఈ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి దేవుణ్ణి తమ జీవితాలకు యజమానిగా అంగీకరించడానికి లోకంలో చాలా మంది ఒప్పుకోవడము లేదు, అంగీకరించడము లేదు. తమ జీవితాలకు తామే యజమానిగా ఉండాలి. కాబట్టి ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటటువంటిదంట తానే నిర్ణయించుకోవాలని మనుషులు ఆలోచిస్తున్నారు. దీనివల్లే అనేకమైనటువంటి సమస్యలు వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో, తర్వాత సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి చాలా సమస్యలకు, చాలా ఇబ్బందులకు, ఆపదలకు, విపత్కరమైనటువంటి పరిస్థితులకు, ఘర్షణలకు కారణం ఏమిటంటే సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నము చేయడము, దేవుణ్ణి ప్రక్కన పెట్టడము, దేవుణ్ణి లెక్క చేయకుండా పోవడము, దేవునికి లోబడకుండా పోవడము, దేవుణ్ణి ధిక్కరించి స్వతంత్రంగా పని చేయాలని ఇష్టపడడమే దీనికి ముఖ్య కారణమని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హేరోదు మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయాడు. మొదటి క్రిస్మస్ యొక్క సంతోషాన్ని కోల్పోయారు. కారణం ఏంటో తెలుసా? అసూయ, ద్వేషము, భయము. కాబట్టి ఈనాడు అనేకులు అసూయ, ద్వేషము, భయంతో యేసుక్రీస్తును కోల్పోతున్నారు. ఆయన యొక్క ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు యొక్క పేరెత్తితేనే నచ్చనటువంటి వారు ఉన్నారు. క్రైస్తవ్యాన్ని భూమి నుంచి సమూలంగా నిర్మూలన చేయాలని ఆలోచించేటటువంటి వారు కూడా ఈనాడు అనేకులు భూమి మీద లేకపోలేదు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇది మొదటి శతాబ్దం నుంచి జరుగుతూ ఉంది. క్రైస్తవులను హింసిస్తూ వస్తున్నారు. బల్లెములతో పొడిచారు, చెట్లకు వేలాడదీశాడు, రంపములతో పోశారు, కావుచున్నటువంటి నూనెలో వేశారు. అయితే క్రైస్తవం ఆగిపోయిందా? ఆగిపోలేదు. ఇంకా నూతన ఉత్తేజంతో ఇంకా బలంగా అభివృద్ధి చెందుతుందని దేవుని ప్రేమను బట్టి 50 మందికి మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు సజీవుడు. కాబట్టి ఆయన శక్తి చేత
ఈ యొక్క క్రైస్తవ్యాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మరొక గుంపు వారు మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయారు. చూడండి, మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 4వ వచనం నుంచి మనము గమనిస్తాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోని ఏలైనగా యూదా దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని. ఇక్కడ మరొకరు గుంపు వారిని మనం చూస్తున్నాం. వారెవరంటే శాస్త్రులు, ప్రధాన యాజకులు. ఆనాటి సమాజంలో వీరు మేధావులు, పాలకవర్గం, పండితులు, బైబిలు బాగా ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి వారు. యేసు ప్రభు ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు అనే విషయాలు వారికి బాగా తెలుసు, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు. అయినా కూడా వారు నిర్లక్ష్యం వల్ల, గర్వము, అహంకారం వల్ల మొదటి క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలను కోల్పోయారు. యేసు ప్రభు పుట్టినాడని రాజులు ఈ యొక్క జ్ఞానం ద్వారా తెలుసుకున్న తర్వాత కూడా వారు కేవలం 2 మైళ్ళ దూరము వెళ్ళి కాబట్టి యేసు ప్రభును దర్శించుకొని ఆయన ఆశీర్వాదాలు పొందినటువంటి వారు కాదు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం, మాకు సమస్తము తెలుసు అనేటటువంటి అహంకారం. కాబట్టి వారు స్వనీతి పరులు, అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలను పాటించడం ద్వారా, అర్పణలు, ఆచారాల ద్వారా మేము పరలోకానికి వెళ్ళగలము అనేటటువంటి నిశ్చయత కలిగినటువంటి వారు. అందుకనే మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను వారు కోల్పోయారు. జ్ఞానులైతే బైబిల్ తెలియదు, దేవుని యొక్క వాక్యం తెలియదు, బైబిల్ గ్రంథంలో ఉండేటటువంటి ప్రవచనాలు వారికి తెలియదు. అయినప్పటికీ కూడా వారు దేవుడు చూపిన సూచనలను బట్టి వారు యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ఆయన ఆశీర్వాదాలను పొందారు. ఆయనకు మొక్కారు, విలువైనటువంటి కానుకలను ఆయనకు సమర్పణ చేసి ఆయన యొక్క ఆశీర్వాదాలను వారు పొందారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని వెరిగినటువంటి వారు, వీరు మేధావులైనటువంటి వారు, పరిపాలకులైనటువంటి వారు, అన్నీ తెలిసినటువంటి వారు, వీరు మొదటి క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలను కోల్పోయారు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఈనాడు కూడా మనలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతున్నారు. కారణం ఏంటంటే మాకు బైబిల్ తెలుసు, దేవుని యొక్క వాక్యము తెలుసు, కాబట్టి అనేకమైన సంవత్సరాల నుంచి మేము క్రైస్తవులుగా ఉన్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాకు తెలుసు అని అనుకుంటున్నారు. కానీ దేవునితో వ్యక్తిగత సంబంధము లేకుండా ఉన్నారు. ఈనాడు సంఘాల్లో సగం మంది కన్నా పైగా ఈ రక్షణ లేనటువంటి వారు ఉన్నారు. అంటే దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధము లేకుండా ఉన్నారు. శరీరానుసారులుగా జీవిస్తున్నారు, ఆత్మానుసారులుగా వారు జీవించడం లేదు. దేవునికి వ్యతిరేకంగా, బైబిల్లో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అట్టి వారు గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నారు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి ఆయన అన్నాడు, ప్రభువా అనే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు గాని నా తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే ప్రవేశించును అన్నాడు. ఆనాడు అనేకులు చెప్పుదురు, ప్రభువా నీ నామున మేము ప్రవచించలేదా, అద్భుతములు చేయలేదా, నీ నామున దయములు వెళ్ళగొట్టలేదా అని చెప్పుదురు. అయితే నేను అక్రమం చేయవారలా మీరు మిమ్మల్ని ఎరగను, మీరు పొండి అని నేను చెప్పుదునని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నారు. ప్రేమైన సహోదర సహోదరి, యేసు ప్రభువును అంగీకరించావు, అయితే నూతన జన్మ అనుభవాన్ని నీవు పొంది ఉన్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి సంఘానికి క్రమంగా వస్తుండొచ్చు, కీర్తనలు పాడుతుండొచ్చు, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని బోధిస్తూ, సువార్తను ప్రకటిస్తూ ఉండొచ్చు. అయితే వీటన్నిటికన్నా ముఖ్యం నూతన జన్మ అనుభవం అని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రక్షణ మారు మనసు లేనటువంటి ఈ యొక్క శాస్త్రులు, ఈ యొక్క ప్రధాన యాజకులు మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయారు. ఒకవేళ నీవు కూడా కాబట్టి రక్షణ మారు మనసు లేకుండా ఉన్నట్లయితే
ఇక మొదటి ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు వారు ఎలా కోల్పోయారో నీవు కూడా అలా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉందని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. మనము గమనిస్తే ఇక్కడ సత్రపు యొక్క యజమాని మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయాడు. ఎందువలన? బిజీగా ఉండడం వలన కోల్పోయాడు. హేరోదు అసూయ ద్వేషాల వలన, భయం వల్ల మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అదేవిధంగా శాస్త్రులు, ప్రధాన యాజకులు మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను ఎలా కోల్పోయారంటే నిర్లక్ష్యం వల్ల, అహంకారం వల్ల, స్వనీతి వల్ల వారు కోల్పోయారని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. అదేవిధంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. లూకాసు వార్తలో 2వ అధ్యాయం 1వ వచనంలో మనము చూస్తున్నాం. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయ వల్లని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను అని మనము చూస్తున్నాం. ఇక్కడ సర్వలోకములో ప్రజల యొక్క జనసంఖ్య వ్రాయబడాలని రాజు అయినటువంటి కైసరు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ ఆజ్ఞను అమలు పరిచేటటువంటి వారు రోమీయులు, రోమా సైనికులు, రోమా యొక్క అధికారులు. ఇక యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర అంతట్లో కూడా ఈ యొక్క రోమీయుల యొక్క ప్రభావాన్ని, వారి యొక్క అధికారాన్ని, వారి యొక్క ప్రాబల్యాన్ని మనం చూస్తున్నాం. రోమీలే యేసు ప్రభు వారికి తీర్పు తెచ్చారు. వారే ఆయన్ను సిలువ వేశారు. వారే ఆయన్ను సమాధి చేశారు. వారే ఆయన పునరుద్ధానాన్ని తృప్తి పట్టడానికి ప్రయత్నము చేశారు. ఈ యొక్క రోమీయులు యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన్ను గుర్తించలేదు వాళ్ళు. ఎందుకంటే వారికి సొంత దేవుళ్ళు ఉన్నారు, నకిలీ దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి వారు సొంత దేవుళ్ళ పైన మనసు పెట్టి వారిపైన మోజు వలన యేసు ప్రభు వారిని ఖాతరు చేయలేదు. మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను వారు కోల్పోయారని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు ఈ యొక్క రోమీలు అనేటటువంటి వారు విగ్రహారాధికులు. అందువలన నిజ దేవుణ్ణి వారు గుర్తించలేకపోయారు. ఈనాడు చాలా మంది లోకంలో క్రైస్తవులని చెప్పుకునేటటువంటి వారు కూడా క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోతున్నారు. కారణం ఏంటంటే వారి యొక్క హృదయాల్లో విగ్రహాలను పెట్టుకుని ఉన్నారు. ఏమిటి హృదయాల్లో ఉండేటటువంటి విగ్రహాలు అంటే దేవుని కన్నా ఎక్కువ దేన్ని ప్రేమిస్తే కాబట్టి అది వారికి విగ్రహం అవుతుందని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే శరీరాశ కానీ, ధన కనక వస్తు వాహనాలు కానీ, అధికారాలు కానీ, ఉద్యోగాలు కానీ, కులం కానీ, మతం కానీ, హోదా కానీ, అయితే దేవుని కన్నా దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో, దేనిని బట్టి అయితే దేవునికి దూరంగా ఉన్నారు, దేన్ని బట్టి యేసు ప్రభుకు దూరంగా ఉన్నారు, అది వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క జీవితాల్లో విగ్రహంగా ఉందని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది ఆస్తులు కావచ్చు, అది కులం కావచ్చు, అది హోదా కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా కూడా. కాబట్టి యేసు ప్రభు కన్నా ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తుంటారో, దేన్నైతే హత్తుకుంటున్నారు, దేనిలో అయితే నిమగ్నం అవుతున్నారు, దేని కొరకైతే జీవితాలను త్యాగం చేస్తున్నారు, కాబట్టి వేటినైతే అనుసరిస్తున్నారు, వేటినైతే దేవుని కన్నా ముఖ్యమని అనుకుంటున్నారు, అవి కాబట్టి మనుషుల యొక్క జీవితాల్లో విగ్రహాలుగా ఉన్నాయి. ప్రియమైన సహోదర సహోదరి, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నీవు దేవుని కన్నా ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా అనుసరిస్తున్నావా? కాబట్టి అది దేవునికి నీకు మధ్య ఆటంకంగా ఉంది. దాన్ని తీసివేసుకోవడానికి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినున్నాడు, ఈయన ప్రభువైన యేసు క్రీస్తు అని మనం ఇక్కడ గమనిస్తున్నాం.
కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జనన వృత్తాంతము గొర్రెల కాపర్లకు బయలుపరచబడి ఉంది. ఈ గొర్రెల కాపర్లు ఎవరు? ఊరి బయట ఉన్నటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు, సామాజిక అణిచివేతకు గురైనటువంటి వారు, నిరక్షరాస్యులు, నిరుపేదలు. వీరు దేవాలయంలో బలులు అర్పించడానికి కావలసినటువంటి గొర్రెలను మేపేటటువంటి వారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఆయన జన్మించినప్పుడు ఆయన యొక్క జనన వృత్తాంతం వీరికి బయలుపరచబడింది. ఎప్పుడైతే ఆయన యొక్క జనన వృత్తాంతం వీరికి బయలుపరచబడిందో వెంటనే వీరు వెళ్ళి బెత్లెహేముకి వెళ్ళి ఆయన్ను దర్శించుకొని ఆ ఆశీర్వాదాలను పొందారు. ఇక గొర్రెల కాపలు నిరక్షరాస్యులైనా, నిరుపేదలైనా, మేధావులు కాకపోయినప్పటికి కూడా, అనారోగ్యగ్రస్తులు అయినప్పటికీ కూడా, ఆటవిక జనాంగమైన కూడా దేవుని యొక్క మాటకు, దేవదూత యొక్క మాటకు లోబడటం వల్ల మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను వారు పొందుకున్నారు. అయితే యెరూషలేము నివాసులు వారు సంపన్నులు, మేధావులు, నాగరికులు, తెలివితేటలు కలిగినటువంటి వారు. అయితే వారు ఈ యొక్క మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయారు. ఎందుకంటే వారు మతాన్ని ఆచరించడం వల్ల, మత సంబంధమైనటువంటి కట్టలను, ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నామని వారు రూఢిపరుచుకుంటూ యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన్ను వారు లెక్క చేయనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నాం, మతం అనేటటువంటి ఆత్మలను ఆర్పివేస్తుంది. మతం అనేటటువంటి మనుషులను ఆత్మీయులుగా భ్రమపడే విధంగా చేస్తుంది, అది మభ్య పెడుతుంది, దేవునికి దూరపరుస్తుంది అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మతాన్ని ఆచరించడం కాదు, కానీ మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారిని అనుసరించాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయనకు బోధనను అనుసరించాలి అని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నారు. యెరూషలేము నివాసులు మత మౌఢ్యం వలన వారు మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయారు. చూడండి, అదే విధంగా లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి ఈ విధంగా మనము గమనిస్తాం. లూకాసు వార్తలో, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమును సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండగా అని మనము చూస్తున్నాం. యేసు ప్రభు వారు తాను పెరిగినటువంటి నజరేతు ఆ గ్రామానికి వచ్చాడు. ఆ ప్రజల మధ్య దాదాపు 30 సంవత్సరాలు ఆయన జీవించాడు. అక్కడికి వచ్చి సమాజ మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధిస్తుంటే కొంతమంది కొంతసేపు విని ఆ తర్వాత ఏం చేశారంటే ఆయన్ను ఒక కొండ మీదకి తీసుకెళ్లి అక్కడి నుంచి పడదోసి ఆయన్ని చంపాలని ప్రయత్నము చేశారు. చూసారా, యేసు ప్రభు వారిని వారు అర్థం చేసుకోలేకపోయారు, ఆయన దైవత్వాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఇంకా వారు అన్నారు, ఆ నజరేతు గ్రామస్తులు అన్నారు, ఈయన యోసేపు కుమారుడు కాడా, ఈయన తల్లిదండ్రులను మనము ఎరుగుదాం కదా, మరి పరలోకం నుంచి దిగి వచ్చిందని ఈయన ఎందుకు చెప్తున్నాడని యోహాను సువార్త 6:41-42 వచనాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి నజరేతు వారు మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను వారు ఎందుకు కోల్పోయారంటే చులకన భావము ద్వారా. కాబట్టి యేసు ప్రభు వారిని గౌరవించకపోవడం వల్ల మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను వారు కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత కాలంలో యేసు ప్రభు వారు ఆయన తన యొక్క దైవత్వాన్ని బయలుపరిచినప్పుడు వారు ఆయన్ను దూషించారు, హింసించారు, సిలువేసి చంపడము జరిగింది. నజరేతు వారు చులకన భావం ద్వారా, ఆయన్ను మేము ఎరుగుదము అనే చులకన భావం ద్వారా వారు మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయినట్టుగా మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో మనము 57-50 వచనాలు చదువుదాం. యోహాను సువార్తలో 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనము యోహాను సువార్త కాదు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 57-58 వచనాలు. అయితే యేసు
ప్రవక్త తన దేశంలోను తన ఇంట తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాడు. వారి అవిశ్వాసను బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. యేసు ప్రభు వారు నజరేతులో ఈ మాటలు పలికాడు. అంటే ప్రవక్త తన దేశంలోను తన ఇంటిలో తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడు అని అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే నజరేతు వారు సొంత గ్రామస్తులు ఆయన్ను గౌరవించలేదు, ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదు, చులకన భావంతో చూశారు. అందువల్లనే అక్కడ గొప్ప అద్భుతాలు ఆయన చేయలేడు. అంటే అద్భుతాలు చేయలేడంటే అద్భుతాలు చేయగలడు, అద్భుతాలు చేయాలని ఆయన అనుకున్నాడు, కానీ అద్భుతాలు అక్కడ చేయలేదు. కారణం ఏంటంటే చేసే శక్తి లేక కాదు, అంటే ఆయన చేసేటటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా అక్కడ వారు ఆయన్ను గౌరవించలేదు, చులకన భావంతో చూడడం వల్ల అలాగూ చేశారు. ఆయన అద్భుతాలు చేయలేదు, గొప్ప కార్యాలు చేయలేదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈనాడు చాలా మంది క్రైస్తవులు కూడా చులకన భావం ద్వారా, క్రైస్తవం పట్ల చులకన భావం ద్వారా క్రీస్తును కోల్పోతున్నారు, రక్షణను కోల్పోతున్నారు, నిత్య జీవాన్ని, పరలోకాన్ని కోల్పోతున్నారని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయినటువంటి కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. వారెవరంటే మొదటిగా సత్రం యొక్క యజమాని నిర్లక్ష్యం వల్ల మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోతే, హేరోదు రాజు అసూయ, ద్వేషము, భయం వల్ల మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయాడు. అదే విధంగా ప్రధాన యాజకులు, శాస్త్రులు నిర్లక్ష్యము, గర్వము, స్వనీతి వలన మొదటి క్రిస్మస్ ఆశీర్వాదం కోల్పోయారు. రోమీలు వచ్చి సొంత దేవుళ్ళ వలన వాళ్ళు ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయారు. యెరూషలేము నివాసులైతే మత మౌఢ్యం వల్ల, మత ఆచారాలను పాటిస్తూ ఉండడం వల్ల కాబట్టి మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయారు. నజరేతు వారు చులకన భావం ద్వారా మొదటి క్రిస్మస్ ఆశీర్వాదాలను కోల్పోయారు. కాబట్టి క్రిస్మస్ ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకోవాలంటే, క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితాల్లో సంపూర్ణంగా మనం అనుభవించాలంటే, మన జీవితాల్లో ఇవి తీరిక లేకపోవడా, నిర్లక్ష్యము, కాబట్టి స్వనీతి, అహంకారము, వీటిని మనం తీసివేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చులకన భావాన్ని మనం తీసివేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. కాబట్టి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మంచిది, సంతోషమైనటువంటి విషయాన్ని దేవుడు తన దాసుని ద్వారా మరి వినిపించాడు. మరి వెంకటరమణ సార్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయంలో మరి కొత్తగా సంగతులను మరి దాసుని ద్వారా మనం వినగలిగినాము. మరి ఆ యొక్క సత్రం యజమాని కానీ, హేరోదు కానీ, మరి రోమిలు కానీ, వీళ్ళంతా మరి క్రిస్మస్ అనేటువంటి ఆశీర్వాదాలు వారు పొందలేకపోయినారు. కాబట్టి మరి దేవుని దాసుని ద్వారా చక్కని వర్తమానం ఇచ్చాడు. మరి వెంకటరమణ సార్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ముగింపు ప్రార్థన ఆది నారాయణ అంకులు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన ఆది నారాయణ అంకులు, అనంతపురం ఉన్నారా? ఆది నారాయణ అంకులు ఒక్క నిమిషం జాయిన్ కాలేదనుకుంటారు కూడా. రైట్. హైదరాబాద్ పేతురన్న, హైదరాబాదు పేతురన్న. హైదరాబాదు పేతురన్న. మళ్ళీ పేతురన్న కూడా కనిపించట్లేదు. సరే, మంచిది. మరి మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు పౌలు శ్రీరాములు అంకులు గారు మరి ముగింపు ప్రార్థన చేస్తారు. మరి ముగింపు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. 4359వ రోజు అనుదిన ఉదయకాలపు వాక్యదానం కోరుతూ చేరొచ్చిన పిల్లలందరికీ యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. మొదటగా ప్రార్థించిన దేవదానం బదులను బట్టి, పాట పాడిన రాజుగారిని బట్టి, వాక్యం కొరకు ప్రార్థించిన యశోబు గారిని బట్టి స్తోత్రాలు తెలుస్తూ, వాక్యం ఇచ్చిన దాసుడు బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, నాయన ఈ దినం మా బ్రతుకులో ఇచ్చినందుకు స్తోత్రాలు. లోకంలోకి వెళ్ళకుండా మేము ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధిలో మీ దయగల మాటలు మీరు కృప చూపినారు.
ఓ నాయన ఈ నెల అంతా ప్రభువా నాయన క్రిస్మస్ మీరు పుట్టుక దినం గురించి జ్ఞాపకం చేసుకున్నారు. మీరు ఈ లోకానికి వచ్చింది నిజమే, మా కొరకు రక్షకుడిగా పుట్టింది నిజమే, కానీ ప్రభువా తండ్రి నాయన పండగని కాక మాకు రక్షకుడుగా నాయన మీరు ఈ దాసుడు నాయన తండ్రి రమణ గారిని ఏర్పాటు చేసుకొని మొదటి క్రిస్మస్ అయిన ప్రభువా తండ్రి ఆ యొక్క సత్రము యజమాని నిరాకరించినాడు నాయన. అదే విధంగా ప్రభువా యాజకులేమి నాయన తండ్రి ప్రజలేమి వారు కూడా నిరాకరించినారు కనుక ప్రభువా తండ్రి నాయన మీ జన్మ అవును ప్రభువా తండ్రి. కొంతమంది ఈయన వడ్లవాణి కుమారుడు కాడా అని ప్రభువా తండ్రి. కనుక ప్రభువా తండ్రి మీరు మేము పాపులమైనగా బలహీనమైనగా భక్తిహీనమైన శత్రువులమైనగా మా కొరకు మానవునిగా నాయన ఈ లోకానికి వచ్చినారు నాయన తండ్రి. మానవ జన్మ నాయన తండ్రి మానవుని రక్షించాలంటే మానవుడే కావాల కనుక పాపం చేసింది నేను, మేము శిక్ష మాకు రావాల్సింది. మా శిక్ష అంతా భరించుటకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినారు. మమ్మల్ని రక్షించుట కొరకు ప్రభువా కలవరి శిలువలో మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు. కొన్నాటి నుంచి ఇంతవరకు భద్రపరిచినారు కనుక ప్రభువా తండ్రి నాయన వాక్యం ఇచ్చిన దాసుని ఇంకా బలపరచండి నాయన తండ్రి. మీ సేవలు వాడబట్టి కృపను గ్రహించండి నాయన. ఆయనకి ఇచ్చిన సంతానం బట్టి కుమారుని కుమార్తెను సత్యమని బట్టి స్తోత్రాలు చెల్లించు. ఈ విధంగా ప్రభువా తండ్రి దినదినము మా గృహాల్లోకి మీ దయగల మాటలు వినిపిస్తున్నారు. స్తోత్రాలు నడిపిస్తున్న నీ దాసులు నాయన తండ్రి గారిని బట్టి స్తోత్రాలు నాయన. బన్నవాసుని బట్టి నాయన దాసుడు కూడా చక్కటి నాయన ఏర్పాటు కలిగి ప్రభువా తండ్రి రోజు ఒక దాసుని ప్రభువా తండ్రి మీ పక్షంగా నిలబడి మీ దయగల మాటలు అందించడానికి ఏర్పాటు చేసేంతో నాయన శ్రమతో నాయన కలిగిన ఈ పరిచర్య కొనసాగుతున్నట్టు నాయన కొన్ని సంవత్సరాలుగా నాయన సాగిస్తున్న స్తోత్రాలు తెలిసినాం. తిరిగి రేపు పరిశుద్ధ దినం ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు చేయడం ప్రభు. మేము అనేక మార్లు మీ ప్రేమను మరచువారమండగా నాయన ఆరాధనలో వాక్య పరిచయలో రొట్టె విరుచుటలో ప్రభువా తండ్రి నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ప్రభువా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆశీర్వాదకరం. అనీతిమంతులైన మా కొరకు ప్రభువా నీతిమంతులైన ప్రాణం పెట్టి తిరిగి లేచిందేవా తిరిగి రానైనందుకు తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకమాలను వండకుండా మీ వైపు చూస్తూ జీవిస్తూ మీ కృపను గ్రహించండి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, వందనాలు మంచిది ప్రియులారా. ప్రారంభము ప్రార్థన దేవదానవంతులు మరి పాట పాడినటువంటి సల్మాన్ రాజు గారికి, మరి వాక్యం అందించినటువంటి పెద్దలు మరి వెంకటరమణ సార్ గారికి, మరి ముగింపు ప్రార్థన చేసినటువంటి పౌరు శ్రీరాములు, మరి వాక్యము కొరకు కూడా యేసప్పన్న గారు చేశారు. మరి వారందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కని మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. మరి ఈ సమయం నాకు ఇచ్చినటువంటి నిర్వాహకులైనటువంటి ధన్యవాదాలను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ అన్నకు సమయం అప్పగిస్తాం. వందనాలండి. వందనాలండి.